గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమేనని మంత్రి నారాయణ విమర్శించారు. అభివృద్ధి పేరుతో చేసిన పనులకు లెక్కలు సరిగ్గా లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం 6 నెలలకు ఒకసారి ఇచ్చే నిధులకు రికార్డులు లేవని ఎద్దేవా చేశారు. 454 కోట్ల నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మండిపడ్డారు. తుడా పరిధిలో జీతాలకే 15 కోట్లు ఖర్చు పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈరోజు ఫెస్టివల్ అయినా మా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని తుడా అధికారులను యాక్చువల్గా ఈరోజు నేను రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉదయం వెంకటేశ్వర స్వామిని తిరుమలలో దర్శించుకొని విశాఖపట్నం పోతున్నాను. రేపు విశాఖపట్నంలో రివ్యూ ఉంది. దాని మీద ఈ తిరుపతిలో కూడా ఒకసారి రివ్యూ చేస్తామని యాక్చువల్గా ఈరోజు పెట్టాను. అయితే ఈ మధ్య కమిషనర్ని తుడా వీసీ గారిని వాడిని పిలిచి యాక్చువల్గా కొంత డీటెయిల్గా డిస్కస్ చేశాను. నాకు అనుభవం లేకపోయినా నేను మంత్రిని అయిన 6 నెలలకి యాక్చువల్గా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్, మున్సిపాలిటీస్కి ఫైనాన్షియల్ ఎలా ఉండాలి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈ అర్బన్ అథారిటీస్ ఏమైనా జనరేట్ చేయగలవా, మున్సిపాలిటీస్ ఏమైనా జనరేట్, అన్ని రకాలుగా డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి యాక్చువల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. అసలు ఎస్సీ ఎస్టీ కాలనీస్ అయితే అబ్నార్మల్గా ఫండ్స్ అడిగడి ఎమ్మెల్యేలను అడిగడికి ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఇంకా చేయాల్సిన వసతులు ఏమన్నా ఉన్నాయా, రోడ్డు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు అని. అయితే ఈ 5 ఏళ్లలో జరిగింది 2 నెలల్లో స్టడీ చేస్తే, ఎందుకంటే ఎవ్రీడే నేను ఆల్మోస్ట్